అలాగే పడుకున్నాడా? కేదార్, కేదార్, రాత్రి బెడ్ మీద వచ్చి పడుకో. దా దా లే. సరే. అలా చూడకు దాత్రి, దిష్టి తగులుతుంది. మరీ అంత ముద్దొస్తున్నావు, చూడకుండా ఎలా ఉండగలను? సిగ్గుగా ఉంది. లేచాక 10 minutes సిగ్గుపడతా. సరే, గుర్తు చేస్తాలే. అయినా నైట్ అంతా ఎందుకలా కూర్చుని పడుకున్నావు? నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, కదిలితే లేస్తావేమో అని అలాగే పడుకున్నా. నిన్నిప్పుడు తిట్టాలో కొట్టాలో తెలియడం లేదు. మూడో ఆప్షన్ ముద్దు పెట్టుకోవడమే కదా, కావాలంటే ముద్దు పెట్టుకో. పొద్దు పొద్దున్నే మొదలెట్టేసావా? నేను వెళ్తున్నాను. దాత్రి, భర్తని ప్రేమించడం, ప్రేమని పంచడం కూడా ఒక పనే తెలుసా? యాక్చువల్గా అదే ఇంపార్టెంట్ పని. అవునా? మరి నేను నీ చుట్టూ తిరుగుతుంటే నేనెప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు పూజ చేయాలి, అందరికీ కాఫీలు పెట్టించి ఎప్పుడు టిఫిన్ చేయాలి? అయ్యో, ఎంత కష్టం వచ్చింది దాత్రి. అన్ని పనులంటే ఏం చేస్తావు గాని ఫస్ట్ చెప్పిన పని కావాలంటే నేను చేసి పెడతాను. ఫస్ట్ చెప్పిన పనా? నిన్ను సిగ్గులేదు నీకు? భయం లేకుండా పోతుంది. అయినా పొద్దున్నే పని చేసుకోకుండా నీతో ముచ్చట్లు పెడుతున్నాను కదా, నాది తప్పు. యువరాజ్, 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 ఏమైంది నిషి? నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తున్నావు? నన్ను మోసం చేస్తున్నావు కదూ. ఏం మాట్లాడుతున్నావు నిషి? అసలు ఎందుకు అరుస్తున్నావు? చూడు, చేతికి దెబ్బ తగిలిందా? కాదు, గోరింటాకు చూడు ఎలా పండిందో. అయితే ఏంటి? ఆడపిల్ల చేతికి గోరింటాకు పెట్టుకుంటే అది బాగా పండకపోతే మంచి భర్త కాదని అర్థం. అంటే ఇప్పుడు నీ చెయ్యి సరిగ్గా పండలేదని నాతో గొడవ పడుతున్నావు అంతేనా? అవును. నిషి, నువ్వు అరుచుకో, కావాలంటే తిట్టుకో, నాకు నిద్ర వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. యువరాజ్, వెళ్ళి ఆఫీస్లో అందరికీ గోరింటాకు పెట్టుకో. ఇంకా లేవలేదేంటి? కావాలని చేస్తున్నావు కదా, చెప్తా. దాత్రి, ఏం చేస్తున్నావు? గుడ్ మార్నింగ్ కేదార్. దాత్రి, నిన్ను దాత్రి, దాత్రి, దాత్రి ఆగు. ఆగుతావా లేదా? దాత్రి, ఏంటయ్యా కేదార్, రాత్రి నుంచి నీ అల్లరి కాగలేదా? అదేం లేదు చిలకమ్మా, దాత్రి నీళ్లు పోస్తాను. నైటే అనుకున్నాను, ఇప్పుడు కూడా అందరూ నవ్వుతున్నారు. సైలెంట్ గా వెళ్ళి సోఫాలో కూర్చొని టీవీ చూడు ప్లీజ్. వెళ్ళు. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ కేదార్. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. బాగుంది సంబరం. అమ్మీ, అందరికీ కాఫీ ఇచ్చేది ఏమైనా ఉండదా లేదా?
కాఫీ ఇట్టేసిన అమ్మగారు, ఉండండి నేను వెళ్ళట్టుకొచ్చేస్తా. ఓ ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఓ లేదులా నాకు ఇవ్వక్క, నేను ఆడిస్తా. అమ్మే పిల్లకాయలు ఆడించాలంటే అదొక విద్య, అది అందరి వల్ల అవ్వదు. హ్మ్. అమ్మే ఇటయ్యి నేను ఆడిస్తా. అయ్యోయ్యోయ్యో ఓ ఎందుకు ఏడుస్తా ఉండవు? పిల్లాన్ని భయపెట్టేస్తావా ఏంటి? ఆ? వన్నిటివు నీ మొహం దగ్గర నుంచి చూసి భయపడి ఉంటాడు. నా మొహానికి ఏమై ఉండదు, చక్కగానే ఉండదు కదా. నీ సూపే యాన్న ఉంటది కదా. ఇక నా మొహం ఏ నచ్చుతుందిలే. కింద తీసుకో. అద్దెద్దెద్దెద్దె. ఆ. ఏంటన్నా ఎందుకు ఏడుస్తున్నావు? ఓ ఏడవకు. ఓ ఏడవకు నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? అద్దెద్దెద్దెద్దె. అయ్యయ్యయ్యో, ఏమైందన్నా? ఏడవకు నాన్న, ఇచ్చుడు, ఇచ్చుడు, ఇచ్చుడు. ఏడవకూడదు నాన్న. ఇదిగో ఇదిగో. ఈ బొమ్మ అరే, చూడు. అరే, అరే. అద్దెద్దెద్దె, ఏడవకూడదురా. చూడు. అందరూ పోయి కౌశికి కొడుకుని ఆడిస్తా ఉంటే నువ్వేందమ్మే చెట్ని నిలబడుండావు? ఏ వెళ్ళి డాన్స్ చేయమంటారా? నువ్వు ఒక బొమ్మ పట్టుకొని ఆడించినట్టు చెయ్యి, లేకపోతే కౌశికి దృష్టిలో తక్కువైపోతావో. సరే. ఈ బొమ్మ చూడు, బాగుంది కదా? ఆ? ఎందుకమ్మా ఏడవకూడదని చెప్పా కదా, ఏడవకూడదు. ఏమైంది వదినా? అలా చూస్తున్నారు? ఇన్ని రోజులు బిజినెస్ అని బిజీగా తిరుగుతున్నా, ఫ్యామిలీకి దూరం అయిపోతానేమో, మనస్పర్ధలు పెరిగిపోతాయేమో అని భయపడ్డాను. కానీ ఇలా అందరూ కలిసి నా కొడుక్కి ఇంత ప్రేమ చూపిస్తుంటే మనస్పర్ధలే కాదు, ఎంత పెద్ద కష్టాలు వచ్చినా ఈ కుటుంబాన్ని వేరు చేయలేరనిపిస్తుంది. ఎన్ని కష్టాలైనా అందరం కలిసి ఉంటే దాటుకోగలమని నమ్మాను. ఆ నమ్మకం తప్పు కాదని ఇవాళ అందరూ ప్రూవ్ చేశారు. ఇవాళ నా ఫ్యామిలీని చూస్తుంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగలను అనే నమ్మకం కలుగుతుంది జగదాత్రే.